ఓకే. సో రానున్న టెట్ ఎగ్జామ్ కోసం అయితే సిలబస్లో చేంజ్ చేస్తున్నాము అంటూ ఒక తెలియకుండానే ఒక ఇండైరెక్ట్గా ఒక చిన్న మెసేజ్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఎస్. సో ఈ రానున్న టెట్లో అయితే మనకి ఈసారి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పైన కూడా యాడ్ చేసి సిలబస్ చేంజ్ చేస్తామని అంటున్నారు. సో మనమైతే వెయిట్ చేయాలి దానికోసం. అండ్ ద సేమ్ టైం మేమైతే ఎవరైతే జీరో నాలెడ్జ్తో ఉన్నారో జీరో బేసిక్ నుండి కూడా ఇప్పుడైతే పాలిసెట్ టెట్కి సంబంధించి కోచింగ్ అనేది రెడీ చేయబోతున్నాం. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నెంబర్ మెసేజ్ చేయండి, మేము ఇంట్రెస్ట్ అండి. అండ్ సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మరి మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఇంటెన్సివ్, సో ఐసీయూ అంటాం కదా, అలా ఇంటెన్సివ్ కోచింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తాం. సింపుల్ మీ భాషలో ఐసీయూ అనుకోండి. సో జీరో నాలెడ్జ్ ఉండి ఎవరికైతే 110 కన్నా తక్కువ టెట్లో స్కోరింగ్ ఉందో, సో సింప్లీ ట్రస్ట్ us, we will take care about you and we will definitely lead you score above 130 marks. 130 ప్లస్ వచ్చేటట్లయితే మేము ట్రై చేస్తాం. అండ్ ఇన్ కేస్ ఎస్ సిలబస్ చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ అయితే మేము రేపటి నుండి మా ఛానల్లో లైవ్ సెషన్స్ అనేవి రన్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ సైకాలజీ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్, ఈ మూడు అనేవి కామన్గా ఉంటాయి. ఏ సిలబస్ చేంజ్ చేసినా కూడా నీవైతే మీకు మారవు కాబట్టి వీటిపైన అయితే మేము ప్రధానంగా కేర్ ఇస్తున్నాం. సో ఖచ్చితంగా అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఓకే అమ్మ హేమంత్, సో గవర్నమెంట్ సీట్ ప్రైవేట్ సీట్ అనేది పక్కన పెట్టు. సో ఏదైనా సరే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది నీకు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ ప్రజెంటేషన్ ఇన్ ఎగ్జామ్ హాల్లో మీ బెస్ట్ అవుట్పుట్ని ఇవ్వండి. సో ప్రైవేట్ సీట్ అయినా గవర్నమెంట్ సీట్ అయినా ఇప్పుడు ఏం ప్రాబ్లమే లేదు. ఎందుకు మనకి ఫీజు రింబర్స్మెంట్ ఉంది, బెస్ట్ ఉంది. సో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ దొరికింది అనుకోండి, అది ఏ కాలేజ్ అయినా జాయిన్ అయిపోండి, దానికే ఉంది. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఉండేటటువంటి పాలిసెట్లో ఉండేటటువంటి ఏ రీజన్కి వెళ్తే బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది, ఏ బ్రాంచ్లో వెళ్తే మనకి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అనే దానిపైన ఒక షార్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. దాని ప్రకారం మీ ఇంట్రెస్ట్ బట్టి అండ్ మీ యాటిట్యూడ్ బట్టి ఏ కేటగిరీలో వెళ్తే బాగుంటుంది అండ్ మీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకు తెలిసే ఉంటుంది. నేను ఏ సబ్జెక్టులో బాగా చదవగలను, ఏ సబ్జెక్టులో వీక్ ఉంటానని ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. సో ఆ ఏరియాలో మీ ఫ్యూచర్ని అయితే మీరు డిసైడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మా టెట్ డిఎస్సి వ్యూవర్స్ అయితే ఎవరైతున్నారో 100+ స్కోర్ చేయండి. మీరే ఈసారి ఫస్ట్ ఉంటారేమో, స్టేట్ ఫస్ట్. తెలంగాణలో అయితే మనకు 112కే 110 ఎంతో వచ్చిందట కదా. సో తెలంగాణ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది, బట్ ఏపీ పేపర్ అయితే మాత్రం అలా ఉండదు. సో తెలంగాణ 150కి 110+ ఎంతో వచ్చింది. బట్ ఎస్ ఓకే మొబైల్ డేటా వాడాలా? ఓకే, ఎస్ ఇట్ ఈస్ బఫరింగ్. సో నాకు టెక్నికల్ ఇష్యూ ఉంది, బట్ ఈరోజు మీతో ఒక 10 నిమిషాలు చిట్చాట్ చేద్దామని రావడం జరిగింది. సో గైస్, ఇది ఈరోజు లైవ్ సెషన్ అయితే. సో డెఫినెట్గా మీకోసం అయితే మరో లైవ్ సెషన్స్తో మళ్ళీ ఉంటాను. అండ్ మా పాలిసెట్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈరోజు అయితే రావడం జరిగింది. గైస్ అందరికి కూడాను ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్రమ్ యువర్ ఈ ట్యూటర్. ఇన్ని రోజుల క్లాసులో నన్ను ఎప్పుడు చూడలేదు, బట్ ఈరోజు అయితే మీ ముందుకు వచ్చాను గైస్. అండ్ అందరికి కూడాను ఆల్ ద బెస్ట్, బాగా రాయండి. అండ్ 27th ఈవినింగ్ అయితే మీకోసం మళ్ళీ లైవ్ సెషన్ రన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు పేపర్ ఎలా రాశారు అండ్ పేపర్ పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ మన ఛానల్ క్లాసెస్ ఎంతవరకు ఉపయోగపడాయి అనేది ఒకసారి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే సీరియస్ నెట్ ప్రాబ్లం ఉంది అండ్ మా టెట్ వాళ్ళకైతే మరి కాసేపులో మన వాట్సాప్ లింక్లో మీకైతే ఒక వీడియో పోస్ట్ చేస్తాను, దాన్ని అయితే చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.